లెంట్ అన్న మాటకు అర్థము చీల్చు, పగలగొట్టు, చిగుర్చుటకు ఆరంభము, వసంతకాలము లేదా చిగురించుట అనే అర్థములు కలవు. లెంట్ అంటే ఆత్మీయతలో చిగురించుట. పంటకు ఎలాగైతే కాలములుంటాయో, ఎలాగునైతే దాని కాలములో ఫలములను అందిస్తుందో, అలాగునే ఆత్మీయ జీవితంలో కూడా ఈ లెంట్ దినములలో చిగురించాలని, ఆత్మీయ ఫలములు కలిగి ఉండాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కాలమునే మండల కాలము, శ్రమల కాలము, లెంట్ కాలము అని అంటారు. ఇవి సాధారణంగా 40 రోజుల పాటు జరుగుతాయి. మొదటి దినము భస్మ బుధవారము. బుధవారము రోజున ప్రారంభమై ఆదివారము ఈస్టర్ దినముతో ముగుస్తుంది. ఈ దినాలలో అధికంగా ప్రార్థించుట, విశ్వాసంలో ఎదుగుట, పశ్చాత్తాపడుటకు, మార్పు చెందుటకు ఉపయోగకరమైన సమయముగా ఉండాలనే మంచి ఉద్దేశంతో మొదలైంది. లెంట్ కాలము ఎందుకు 40 రోజులే ఆచరిస్తారు? 39 రోజులో లేదా 41 రోజులో ఎందుకు ఆచరించరు అంటే 40 సంఖ్య లేదా 40 దినములను గూర్చి బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉన్నది. మన ప్రభువు సమాధిలో 40 గంటల వరకు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం 4 గంటల వరకు. ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే జలప్రళయంలో 40 దినములు నీళ్లు రాగా ఓడ తేలిందని రాయబడి ఉన్నది. ఆదికాండము 50వ అధ్యాయము 3వ వచనంలో యాకోబు శవాన్ని 40 రోజులు సిద్ధపరిచారు. నిర్గమకాండము 16వ అధ్యాయము 13వ వచనంలో ఐగుప్తు నుండి కానాను వరకు చేసిన ప్రయాణములలో 40 సంవత్సరములు మన్నాను తిన్నారు. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం మోషే సీనాయి పర్వతంపై 40 రోజులు దేవునితో మాట్లాడాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనంలో ఎష్కోలు లోయలో ద్రాక్ష గెలలను కోసి 40 దినాలు తిరుగుతూ చూసి వచ్చారు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో 40 దినాలు గొల్యాతుతో పంతం అంతమొందించడం జరిగింది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో ఏలియా 40 దినములు భోజనం లేకుండా ప్రయాణం చేసినట్టు రాయబడి ఉన్నది. ఎహెస్కేలు గ్రంథం 4వ అధ్యాయము 4 నుండి 6 వచనం చదివినట్లయితే 40 దినాలు యూదా దోషాన్ని భరించాలి. యోనా 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే 40 దినాల్లో నినవే నాశనం కాబోతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో పునరుద్ధానుడైన క్రీస్తు 40 దినములు శిష్యులకు దర్శనమిచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఒత్నీయేలు న్యాయాధిపతి కాలంలో దేశము 40 ఏళ్లు నెమ్మదిగా ఉండెను. కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 10వ వచనంలో 40 ఏండ్లు ఇశ్రాయేలీల వలన విసిగిపోయిన దేవుడు అని రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 33వ వచనంలో మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఇలా ఎన్నో సందర్భాల్లో 40 అను సంఖ్య వాడబడినది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు 40 దినములు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థించినది జ్ఞాపకార్థంగా ఈ లెంటును ఆచరిస్తుంటారు. లెంటును గురించి బైబిల్లో ఉందా అంటే లేదు. కానీ 40 రోజులకు ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది గనుక దీనిని ఆచరిస్తుంటారు. శ్రమల కాలము అంటే యేసుక్రీస్తు శిలువ మరణమును గూర్చి దుఃఖించుట, ఆయన శ్రమలను తలంచుట అని చాలా మంది ముఖము విషాదముగా పెట్టి ఉపవాసము చేయించు కొన్నిటిని విసర్జిస్తారు. కానీ క్రీస్తు యేసు ప్రభు వారిని గూర్చి చింతించుట అనవసరము. ఆయన ఈ లోకమునకు వచ్చినదే మనలను రక్షించుటకు, పాప బంధకముల నుండి, సాతాను చెర నుండి విడిపించుటకు, మనకు మారుగా వదకు తేబడిన గొర్రెపిల్ల. శిలువ మరణము ద్వారా మనకు జయ జీవితమును దయచేశాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములను కడిగి పవిత్రులుగా చేశాను. ఆ క్రయధనమున నిమిత్తమే యేసు ఈ లోకమునకు వచ్చాను కనుక ఆయన కోసం చింతించుట వ్యర్థం. ఎందుకనగా ఆయన మరణించినను 3వ దినమును తిరిగి లేచాను. ఆయన పునరుద్ధానుడు, సజీవుడు, మృత్యుంజయుడు. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన అమ్మలారా నా కోసం కాదు, మీ కోసము మీ పిల్లల కోసము ఏడువుడి అని చెప్పాను కదా. దీని అర్థము యేసు ప్రభు వారు ఇంత శ్రమను పొందారే అని ఏడ్చుట కాదు. నీ సిలువను బట్టి నన్ను విడిపించి రక్షించావు దేవా అంటే 40 రోజులు మాత్రమే ఇలాగున జీవించి మిగిలిన దినములన్నీ ఇష్టానుసారంగా జీవించి సమస్త దుర్నీతిని చేయుట క్రైస్తవులకు తగదు. ఆయన 40 దినముల వ్రత దీక్ష కాదు, జీవితకాల విశ్వాస దీక్ష. గనుక మనమందరము ప్రతి దినము వాక్యము చేత మన జీవితములను దిద్దుకుంటూ క్రీస్తును కలుసుకొనుటకు సిద్ధపడదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక.